హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా అన్నం విత్ గ్రేవీ కర్రీ అండి. ఇది వచ్చేసి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మనకి పిల్లలకు కూడా లంచ్ బాక్సుల్లోకి ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం బగారా రైస్ విత్ చికెన్ కర్రీతో ఎంతైతే ఇష్టంగా తింటామో అదే టేస్ట్తో అంతే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక గ్లాసు బియ్యం అయితే కడిగేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అంతే 2 మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక గిన్నెని అయితే పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. మనకి ఇంట్లో ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా మొత్తం పచ్చివాసన పోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంటే మనం టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని అయితే వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్నర అయితే వేసాను. మీరు మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసాను. అంతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యం వాటర్తో సహా బియ్యం మొత్తం వేసుకోవాలండి. వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. కొంచెం దానిపైన కొంచెం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి. చూసుకుంటే మనకు కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసుకొని అలా వదిలేయండి. మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలంటే వాటర్ అంతా ఇంకిపోయి మనం దగ్గర పడేంత రైస్ కనపడేటట్టుగా ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 7 minutes పాటు అయితే ఉంచితే కుక్ అయిపోతుంది. మీకు అన్నం ఉడకాలంటే ఎలా చూస్తారో అలా అంతసేపు ఉంచుకొని అన్నం ఎలా అయితే ఉడికిద్దో అలా ఉడికించేసుకోండి. అన్నం అయితే ఉడికిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నువ్వులను అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, మామూలుగా కళాయిలోనే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పల్లీలను అయితే తీసుకున్నాను. పల్లీలను కూడా దోరగా వేపుకోండి. కొంచెం మనకు పచ్చివాసన పోయేంతగా వేపుకుంటే సరిపోతుందండి. నేను ఫ్లేమ్ చూసారు కదా, నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి నువ్వులు ఇవి మాడిపోతాయి. అందుకని నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను. అంతే. నేను కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నానండి. తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే వేసుకోండి. అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్క ఉల్లిపాయ అయితే చిన్న సైజు ఉల్లిపాయని అయితే కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కొంచెం అంతా ఫ్రై చేసుకోండి. మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందాక మనం నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోండి. చెక్క, లవంగాలు, మిరియాలు అవి వేసేసుకొని ఇంకొక ఉల్లిపాయని అయితే కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిపోయిన తర్వాత
మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదా, పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు నువ్వులు అవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం సాల్ట్ చూసేసుకోండి. ఆల్రెడీ మనకి రైస్లో కొంచెం అంత సాల్ట్ ఉంటుంది. దీంట్లో ఇంకొంచెం సాల్ట్ మీరు టేస్ట్కి సరిపడా వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం ఒక 2 మిర్చిని అయితే కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి మళ్ళీ మొత్తం బాయిల్ అవ్వనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం మనకు కొద్దిగంతా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిద్ది. కాబట్టి కొంచెం మరీ థిక్‌గా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ పద్ధతిలో చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మనం మసాలా అన్నము, ఇలా గ్రేవీ చేసి పెడితే గనక చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ ఎంతో ఈజీ అండి. చాలామంది హోటల్లో తింటూ ఉంటాము. ఎంతో కష్టం అనుకుంటాము. అదే టేస్ట్‌తో ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.